Hello everyone, this is Dr. Pravalika working as a physiotherapist in RIMS Rehab of Movement Sciences. So today we will discuss about the disc bulge. So previous ga manam explain chesin dantlo sciatic nerve compression dantlo telusukunnam. Ee sciatic nerve compression anedi disc bulge valla vastundani. So manam ee roju disc bulge ante enti ani telusukundam. సో ఈ డిస్క్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు వర్టిబ్రాస్ మధ్య ఈ వర్టిబ్రాస్ మధ్య ఒకదాని తర్వాత ఒకటి ఉంటుందన్నమాట ఆల్టర్నేట్గా. సో ఇది మనకి ఎగ్ షేప్లో ఉంటుంది, ఎగ్తో పోల్చుకోవచ్చు. ఎందుకంటే సో ఎగ్లానే దీంట్లో కూడా 2 పోర్షన్స్ ఉంటాయన్నమాట. సో ఎల్లో కలర్ అండ్ వైట్ పోర్షన్ రెండు లాగా. సో దీంట్లో ఇన్నర్ అండ్ అవుటర్ పోర్షన్ ఉంటుంది. ఈ ఇన్నర్ పోర్షన్ అనేది జెల్లీ లాగా ఉంటుంది. ఈ జెల్లీ పోర్షన్ని మనం న్యూక్లియస్ పల్పోసస్ అంటాము. అండ్ అవుటర్ లేయర్ వచ్చేసి న్యూక్లియస్ ఫిబ్రోసస్. ఈ న్యూక్లియస్ ఫిబ్రోసస్ అనేది క్రిస్ క్రాస్ లాగా కొల్లాజన్ లాగా ఫామ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఈ డిస్క్ బల్జ్ అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే నార్మల్గా హెవీ లిఫ్టింగ్స్ కానీ లేదంటే ఏదైనా ట్విస్టింగ్ మూమెంట్స్ చేసినప్పుడు కానీ. సో మెయిన్గా క్లినికల్గా వచ్చేస్తే ఈ న్యూక్లియస్ ఫిబ్రోసిస్ అనేది అవుటర్ లేయర్ అయితే ఉంది చూడండి. సో అవుటర్ లేయర్ అనేది ఎనీ రీజన్ వల్ల, సో డ్యూ టు సమ్ రీజన్స్ ఆ అవుటర్ లేయర్ అనేది సో ఒక డిఫెక్ట్ ఏదైనా సమ్ క్రాక్ ఏదైనా వచ్చినప్పుడు సో ఈ జెల్లీ టైప్ ఇన్నర్ పోర్షన్ ఉంది కదండి, ఈ న్యూక్లియస్ పల్పోసస్ అనేది, సో ఇది మెల్లిగా ఇప్పుడు మనకు ఎగ్లో అవుటర్ లేయర్ ఎలా అయితే క్రాక్ అవుతుందో ఇన్నర్ పోర్షన్ బయటకు ఎలా వస్తుందో సో ఇది కూడా అలాగే అన్నమాట. బయట లేయర్ క్రాక్ సమ్ ఏదైనా డిఫెక్ట్ వచ్చినప్పుడు దానికి న్యూక్లియస్ ఫిబ్రోసిస్కి ఈ యాన్యులస్ పల్పోసస్ అనేది స్లోగా బయటకు వస్తుందన్నమాట. సో ఈ డిస్క్ నుంచి బయటకు వచ్చిన పోర్షన్నే మనం డిస్క్ బల్జ్ అంటాం అన్నమాట. సో ఇది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ పోర్షన్ బయటకు వచ్చిన పోర్షన్ నర్వ్స్ మీద ప్రెషర్ చూపుతుంది అనమాట. సో దానివల్లే మనకు కొందట్లో ఇరిటేటింగ్ పెయిన్ కానీ షూటింగ్ పెయిన్ కానీ మంట పుడుతుందని చెప్పడం కానీ సో ఈ రేడియేటింగ్ పెయిన్ అవన్నీ మనము వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు ఆ డిస్క్ అనేది మనకు 70% అనేది వాటర్తో ఫిల్ అయి ఉంటుంది. అండ్ మిగతా వచ్చేసి గ్లైకోప్రోటీన్స్ దాంతో ఫిల్ అయి ఉంటుంది. సో ఈ వాటర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ బయటకు వచ్చిన పోర్షన్ అనేది ఏమవుతుందంటే డ్రై అయ్యి షింక్ అవుతుంది అనమాట. ఈ షింక్ అయినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఫాగోసైటోసిస్ అనే ప్రాసెస్ జరిగినప్పుడు, అంటే ఫాగోసైటోసిస్ అంటే మన బాడీలో ఏదైనా వైరస్ పార్టికల్ కానీ ఫారెన్ బాడీస్ ఏదైనా వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మోనోసైట్స్ కానీ మైక్రోఫేజెస్ అని కానీ సో ఆ ఫారెన్ పార్టికల్ని సరౌండ్ చేసి ఎంగల్ఫ్ చేసి తినేస్తుంది అనమాట. సో అది ఫాగోసైటోసిస్. ఇది ఆ టైంలో ఏమవుతుందంటే మోనోసైట్స్ కానీ మైక్రోఫేజెస్ సో ఈ బయటకు వచ్చిన పోర్షన్ డిస్క్ బల్జ్ అనేది అది డ్రై అవుతుంది కాబట్టి దాన్ని కూడా అది ఒక ఫారెన్ పార్టికల్గా సెన్స్ చేసి తినేస్తుంది. సో మేబీ దానివల్ల కూడా కన్జర్వేటివ్గా ట్రీట్ అవ్వచ్చు అది. సో దానివల్ల మెల్లిమెల్లిగా ఈ ప్రాసెస్ అవ్వడానికి ఒక ఫాగోసైటోసిస్ అవ్వడానికి మేబీ 1 to 5 years కానీ 10 years కూడా పట్టొచ్చు. సో దీనివల్ల మేబీ వాళ్ళు ఒకవేళ అది డిస్క్ బల్జ్ ఉన్నా కూడా వాళ్ళు పెయిన్ కంప్లైంట్ అనేది ఉండదు ఈ ఫాగోసైటోసిస్ జరగడం వల్ల. ఎందుకంటే ఆ డ్రైడ్ పోర్షన్ బయటకు వచ్చిన పోర్షన్ అనేది ఫాగోసైటిస్ అవుతుంది కాబట్టి ఆ ఫారెన్ పార్టికల్ని మన మైక్రోఫేజెస్ తినేస్తుంది కాబట్టి. సో ఈ ప్రాసెస్ అంతా పడడానికి మనకు 10 years పడుతుంది. ఇంకొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే మనకు అది కన్జర్వేటివ్గా ఈ ఫాగోసైటిస్ మెడికల్గా కానీ సర్జికల్గా కానీ కొందరు ఇంకో రూట్లో అది సివియర్ ప్రాబ్లం ఉంటాయి. సో మీకు ఇంకొక సాల్వ్ ఏంటంటే మనకు ఫిజియోథెరపీ. సో ఈ ఫిజియోథెరపీలో మనము ఏమేమి ఎక్సర్సైజెస్ చేద్దాము ఇప్పుడు. ఓకే, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో ఎక్సర్సైజెస్ చూద్దామండి ఇప్పుడు. సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల మనకు డిస్క్ బల్జ్ రిలీఫ్ అనేది వస్తుంది. మనకు సర్జరీని అవాయిడ్ చేయొచ్చు అనమాట డైలీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే. ఓకే చూద్దాం. సో ఈయన డిస్క్ బల్జ్ పేషెంట్ అనమాట. సో దీనికి ఎక్సర్సైజ్ అనేది గైడ్ చేస్తున్నాం మనం. సో ప్రోన్లో పడుకోండి, బోర్లో పడుకోండి, తిరిగి పడుకోండి. మెల్లిగా చేతుల మీద మెల్లిగా 3 times మెల్లిగా కొంచెంగా. సో ఈ బ్యాక్ అనేది ఎక్స్టెండ్ చేస్తాయి, ట్రంక్ అనేది మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలన్నమాట. గిటార్గా వచ్చే వరకు పైకి చూడండి. ఒక 10 seconds హోల్డ్ చేయాలండి ఇలాగే. సో దెన్ స్లోలీ డౌన్.
మళ్ళీ 3 ఎలా అయితే లేచారో సో అలాగే 3 స్టెప్స్ వైజ్గా మనము మళ్ళీ డౌన్, స్లో, రిలాక్స్, సైడ్కి చూడు. ఇది ఫస్ట్ ఎక్సర్సైజెస్. సో మళ్ళీ చేసి చూపించండి ఒకసారి. క్లారిటీ 3. ఓకే, పైకి చూడండి. అండ్ దెన్ స్లోలీ గో డౌన్. ఓకే, సో నార్మల్గా తిరిగి పడుకోండి. సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం పెల్విక్ టిల్ట్ అన్నమాట. ఈ పెల్విస్ అనేది ఉందో ముందుకి టిల్ట్ చేసి పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఈ 2 చేతుల్ని మనం ఈ బ్యాక్ రెస్ట్ కింద పెట్టి సో మెల్లిగా ఈ నడుము మొత్తం ఎత్తకూడదు, జస్ట్ ఈ పెల్విస్ ఒక్కటే పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఈ బటక్స్ స్లోలీ, ఈ బటక్స్. ఓకే, 10 సెకండ్స్ హోల్డ్ చేసి దెన్ రిలాక్స్, మళ్ళీ డౌన్. సో ఈచ్ ఎక్సర్సైజ్ 10 రిపిటేషన్స్ చేసుకోవాలి. సో దెన్ రిలాక్స్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ లెగ్ని స్లోగా ఫోల్డ్ చేసి సో పేషెంట్ని హ్యాండ్స్తో హోల్డ్ చేయమని చెప్పాలి. సో దెన్ స్లోలీ ఈ పాదాన్ని పైకి కిందకని మనం చెప్పాలి. సో దీనివల్ల రిలాక్స్ అవుతుంది అన్నమాట. నర్వ్ స్ట్రెచ్ అయితే ఉంటుందో సో రిలాక్స్ అవి పెయిన్ రిలీఫ్ అవుతుంది అన్నమాట. సో స్లోగా ముందుకు తీసుకో. ఓకే, దెన్ రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి 4th ఎక్సర్సైజెస్. సో ఈ ఎక్సర్సైజెస్లో మనము మళ్ళీ లెగ్ని ఫోల్డ్ చేసుకొని సో పేషెంట్ని హ్యాండ్తో హోల్డ్ చేసుకోమని సో మెల్లిగా సైడ్కి టర్న్ అవ్వమని చెప్పాలి. ఈ హిప్ ఎక్స్టెన్షన్, హిప్ రొటేషన్తో పాటు ట్రంక్ రొటేషన్ కూడా అవ్వాలి, సైడ్ రొటేషన్స్. సో ఈ మీకు నడుము అనేది ఉంది కదండి, నడుము సైడ్గా మెల్లిగా రొటేషన్ చేయండి. తల కూడా తిప్పండి. సో దిస్ ఈజ్ 4th ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మనకు డిస్క్ బల్జ్ నుండి పెయిన్ రిలీఫ్ వస్తుందండి. సో ఎక్సర్సైజ్ డైలీ 2 టైమ్స్ చేసుకోవచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఈచ్ ఎక్సర్సైజెస్ 10 రిపిటేషన్స్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు సర్జరీ అవాయిడ్ చేసి సో మనకు ఫిజియోథెరపీ కన్జర్వేటివ్గా మనము రిలీఫ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.